హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ అటల్ సేతు బ్రిడ్జ్. ఇది మన దేశంలోని అత్యంత పొడవైన సముద్రంపై నిర్మించిన బ్రిడ్జ్. ఇది అరేబియా సముద్రంపై నిర్మించారు. దీన్ని 2024 జనవరి 12వ తేదీన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉంది. దీన్ని వ్యయం 21,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది దీనికి. ఇది 6 లైన్లుగా ఉంటుంది. దాదాపు 22 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా షెవాను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇందులో 16.5 కిలోమీటర్ల అరేబియా సముద్రంపైనే కట్టారు. ప్రస్తుతానికి సెవ్రీ నుంచి నవా షెవాకు 2 గంటల సమయం పడుతుండగా, ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే సెవ్రీ నుంచి నవా షెవాకు చేరుకోవచ్చు. ఈ దేశంలోని అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జ్పై ఒకవైపు 250 రూపాయల టోల్ వసూలు చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్పై 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. ఓన్లీ కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణిస్తాయి. నిత్యం దీనిపైన 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ శీతాకాలంలో వలసకు వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకొని ఈ వంతెనకి సౌండ్ బ్యారియర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక సముద్రపు జీవులకు హాని కలిగించకుండా ఉండేలాగా లైట్లను డిజైన్ చేసి వంతెన మీద అమర్చారు. మెయిన్గా ఈ అటల్ సేతు నిర్మాణం చేసినప్పుడు పర్యావరణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పర్యావరణానికి ఏ విధమైన హాని కలగకుండా శ్రద్ధ తీసుకుని ఈ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనకి పటిష్టమైన బందోబస్తులో భాగంగా దీని మీద 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ బ్రిడ్జిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా సీసీటీవీలు చూసి కంట్రోల్ రూమ్లో ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యి చర్యలు చేపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.